Namaste, welcome to another episode of Self Mastery channel. Today's topic is what we should do for our financial stability. ఈ వీడియోలో పొందపరిచిన 17 చిన్న అడుగులు మనం వేస్తే క్రమంగా మనం ఎంతో ఆర్థిక వృద్ధి సాధిస్తాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏ పాయింట్ మీ జీవిత గమనాన్ని మారుస్తుందో. ఇందులో మొట్టమొదటిది హ్యావ్ ఏ ట్రాక్ ఆఫ్ క్యాష్ ఫ్లో. ఏమి సంపాదిస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎలా ఖర్చు చేస్తున్నారు, ఎంత ఖర్చు అవుతున్నది అన్న వివరాలు తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. చాలామంది దీనిని చాలా చిన్న విషయంగా భావిస్తారు, కానీ ఈ విషయమే ఎవరి ఫ్యూచర్ ప్లాన్ కొరకైనా బాగా పనిచేస్తుంది. అందువల్ల ఈ లెక్కలు స్టార్ట్ చేయండి. చాలామంది లక్షలు సంపాదిస్తారు, పొదుపు ఏమి ఉండదు, ఏమి చేశారు చెప్పలేని పరిస్థితి. రెండో విషయం, హ్యావ్ ఎన్ ఎమర్జెన్సీ బడ్జెట్. మనలో చాలామంది ఈ విషయం గురించి అసలు ప్లాన్ చేయరు. అందువలన ఏదైనా అత్యవసరాలలో అనుకోని పరిస్థితుల్లో రీసెంట్గా మనం గమనించిన లాక్డౌన్ పరిస్థితుల దృష్ట్యా మనం 3 నుంచి 6 నెలలకు సరిపడా ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఫండ్ను ఎట్టి పరిస్థితుల్లో అదర్ యూసేజ్కు వాడకూడదు. ఒకవేళ వాడవలసిన పరిస్థితి వస్తే వెంటనే రీప్లెనిష్ చేయాలి. ఈ ఫండ్ ఈజీగా యాక్సెసిబుల్గా ఉండాలి. దీని ద్వారా మన జీవితం చిన్నాభిన్నం కాకుండా కాపాడగలము. మూడో విషయం, హెల్త్ ఇన్సూరెన్స్. అనుకోని విధంగా ప్రమాదాలకు, అనారోగ్యానికి గురి అయినప్పుడు మనం తట్టుకునే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ తప్పక కలిగి ఉండాలి. ఒక క్రిటికల్ ఇల్నెస్ మన జీవితాన్ని విచ్ఛిన్నం చేయగలదు. మన సంవత్సరాల తరబడ కూడబెట్టినదంతా ఊడ్చుకుపోవచ్చు. అటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం చాలా అవసరం. తరువాత విషయం, డిసిప్లిన్ ఇన్ క్రెడిట్ కార్డ్ యూసేజ్. కార్డుతో పేమెంట్ చేసినప్పుడు, డబ్బు చేతి నుండి పోయేటప్పుడు మన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఎప్పుడైతే విచ్చలవిడిగా కార్డు వాడతామో డెట్ ట్రాప్లో పడే ప్రమాదం ఉంటుంది. క్రెడిట్ కార్డ్ సంస్థ 36% ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది. కానీ అదే ఒక క్రమ పద్ధతి ప్రకారం వాడితే అనేక ఫెసిలిటీస్ ఎంజాయ్ చేయవచ్చు. అందులో ముఖ్యమైనవి ఫ్రీ ఎయిర్పోర్ట్ లాంచ్, కొన్ని చోట్ల డిస్కౌంట్స్, ఫ్రీ సినిమా టికెట్స్ మొదలగునవి. ఐదవ విషయం, అసెట్ అలొకేషన్ అండ్ డైవర్సిఫికేషన్. మన దగ్గర మిగులు చాలామంది వైవిధ్యం గల ఆస్తుల్లో పెట్టుబడి పెట్టక ఏదో ఒక చోట పెట్టుబడి పెడతారు. అంటే బ్యాంక్ డిపాజిట్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, షేర్స్ కానీ, గోల్డ్ కానీ, బాండ్స్ కానీ పెడతారు. ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ మనకు అవసరాలకు ఆదుకోలేవు. బ్యాంక్ డిపాజిట్ రావలసిన రిటర్న్స్ జనరేట్ చేయలేవు. కొన్ని సమయాల్లో ఇన్ఫ్లేషన్ అసలుకే మోసం తెస్తుంది. ఆరవ విషయం, నీడ్ టు హ్యావ్ క్లియర్ ఫైనాన్షియల్ ప్లాన్ ఫర్ ఫ్యూచర్. ప్రతి ఒక్కరూ ఏ ఉద్యోగం, ఏ వృత్తి, ఏ వ్యాపారంలో ఉన్నా వారి ఫ్యూచర్ గురించి స్పెసిఫిక్ గోల్ కలిగి ఉండాలి. ఆ గోల్ రీచ్ అవ్వడానికి కావలసిన ప్లాన్ చేసుకోవాలి. తదనుగుణంగా ముందుకు సాగాలి. అంటే కొత్తగా సంపాదన ప్రారంభించిన దినాలలోనే వారి రిటైర్మెంట్ కొరకు కావలసిన అవసరం గురించి ప్లాన్ చేసి అందుకు అనుగుణంగా అడుగులు వేయాలి. ఏడవ విషయం, డిలే ఇన్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. మనకు జీవితం అనేక అవకాశాలను ఇస్తుంది, కానీ చేద్దాం చూద్దాం అనే గుణం వల్ల ఆ అవకాశాలను కోల్పోతాం. ఈ రకమైన బాధాకరమైన అనుభవం ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్టేజ్లో చవి చూస్తారు. ఎనిమిదవ విషయం, ఫైనాన్షియల్ లిటరసీ. అంటే మన వ్యవస్థలో ఉన్న అన్ని అవకాశాల గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. అందులో మనకు అనుకూలమైన వాటిలోనే పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు బ్యాంక్ డిపాజిట్స్, పీపీఎఫ్, బాండ్స్, గోల్డ్, సిల్వర్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్ మొదలగునవి. చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే అది మన సబ్జెక్ట్ కాదు అని ఇతరులపై ఆధారపడతారు. మన కష్టార్జితం మన కోసం పనిచేసే విధంగా మనమే మార్చుకోవాలి. ఎవ్వరూ మీ కొరకు పని చేయరు మీకంటే గొప్పగా. తొమ్మిదో విషయం, ఫ్రూగల్ లైఫ్ స్టైల్. పొదుపుగా సామాన్యమైన జీవితానికి అలవాటు చేసుకోవాలి. ఎవరికో ఎగ్జిబిట్ చేయడానికి విచ్చలవిడిగా ఖర్చు చేసే లగ్జరియస్ లైఫ్కు అలవాటు చేసుకోకూడదు. ఉన్నంతలో అన్ని కంఫర్ట్స్ పొందాలి. మనకు మించిన
వాటి గురించి తాపత్రయపడకూడదు. ప్రపంచ టాప్ కుబేరులో ఒకరైన వారెన్ బఫే అతి సాధారణమైన జీవితం గడుపుతారు. అంటే తను 50 సంవత్సరాల క్రితం కొన్న ఇంటిలోనే ఉంటారు. తన కారు తనే డ్రైవ్ చేస్తారు. ఫ్లైట్లో సాధారణ క్లాసులోనే ప్రయాణం చేస్తారు. 10వ విషయం, నాట్ టూ మచ్ గ్రీడీ ఫర్ క్విక్ ప్రాస్పెరిటీ. అతి త్వరగా డబ్బు సంపాదించే దిశగా అత్యాశకు పోయి ఫ్యూచర్ను నాశనం చేసుకుంటారు చాలామంది. అత్యాశకు పోయి అధిక ధరలకు అప్పులు ఇచ్చి అసలుకే మోసం తెచ్చుకుంటారు. కొందరు స్టాక్స్లో ట్రేడింగ్ చేసి సంపాదనంతా కోల్పోతారు. స్టాక్స్ ట్రేడింగ్ గురించి చాలా స్టడీస్లో ప్రూవ్ అయిన సత్యం ఏమిటంటే 96% మంది అతి త్వరలో తన పెట్టుబడినంతా కోల్పోయారు. తరువాత విషయం, మెయింటైన్ పేషెన్స్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్. ఎవరైతే తన పెట్టుబడుల విషయంలో సహనం పాటిస్తారో వారే గెలుస్తారు. స్టాక్ మార్కెట్ అనే ప్రదేశంలో అసహనవంతుల నుండి సహనశీలులకు ధనం ప్రవహిస్తుంది. మన బిఎస్సి ఇండెక్స్ గత 41 సంవత్సరాలలో 100 పాయింట్ల నుండి 52,000 పాయింట్లకు ఎగబాకింది. దీని సరాసరి పెరుగుదల రేటు 16%. ఇది ఒక మంచి రిటర్న్. 12వ విషయం, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ప్రతి ఒక్కరూ చదివి ఉంటాం, కానీ నిజ జీవితంలో అది చేసే అద్భుతాలు ఊహకు అందనివి. ఈ విషయంలో ఆల్బర్ట్ ఐన్స్టైన్ దీనిని ప్రపంచపు 8వ వండర్ అని అభివర్ణించారు. అంటే దాని విలువ అర్థం చేసుకోవచ్చు. 13వ విషయం, ఎక్స్ట్రీమ్లీ కన్జర్వేటివ్ అప్రోచ్ అబౌట్ స్టాక్స్. ఎవరో ఎప్పుడో అత్యాశకు పోయి నష్టపోయారని వారి స్వానుభవంతో కానీ లేదా ఎవరో చెప్పడం వల్ల కానీ స్టాక్స్ మార్కెట్ అంటే జూదగృహం అనే అపోహలో ఉండి దాని నుండి దూరంగా ఉంటారు. అందువల్ల అన్ని అవకాశాలను కోల్పోతారు. ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రపంచంలోని ధనవంతులందరూ స్టాక్ మార్కెట్ ద్వారా కుబేరులైన వారే. 14 పాయింట్, క్రియేటింగ్ ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్. ఎప్పుడూ ఒకే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పైన ఆధారపడక మల్టిపుల్ సోర్స్ ద్వారా డబ్బు పొందగలగాలి. దానినే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మనం నిద్రపోయే సమయంలో కూడా ఆదాయం మనకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. అలా కానిచో ఎప్పుడు పని చేయవలసిన పని రావచ్చు. 15వ విషయం, నామినేషన్. మనం చాలామందిని గమనించి ఉంటాం, వారు డిపాజిట్స్కు తెలిసి తెలియక నామినేషన్ అనే ఫెసిలిటీ వాడుకోరు. వారి వారసులు ఆ డబ్బు పొందే మార్గంలో పడే ఇబ్బందులు ఇన్ని కావు. అందువల్ల మనం మన ప్రియమైన వారికి మన తరువాత బాధలు దూరం చేయాలి అనుకుంటే ప్రతి చర ఆస్తి విషయంలో నామినేషన్ రిజిస్టర్ చేయండి. మీరు చేశారా? వెరిఫై చేసుకోండి. 16వ విషయం, డిస్క్లోజింగ్ ఫైనాన్షియల్ మ్యాటర్ విత్ ఫ్యామిలీ. కొంతమంది అనుకోని పరిస్థితుల్లో ప్రపంచాన్ని విడినప్పుడు వారి మీద ఆధారపడిన వారికి అతని ఆస్తుల అప్పుల గురించి అవగాహన లేక చాలా ఇబ్బంది పడుతుంటారు వారి కష్టకాలంలో. ఇది ఉండకూడదని అనుకుంటే ఆర్థిక లావాదేవీల గురించి ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ ఉండండి. 17వ విషయం, హ్యావ్ ఎన్ ఎస్టేట్ ప్లానింగ్. ఎవరైనా ఎంత ఆస్తి ఉన్నా దానిని ఏ విధంగా పంచాలి అనే విషయం మనం ఉన్నప్పుడే ప్లాన్ జరిగిపోవాలి. దీనినే ఎస్టేట్ ప్లానింగ్ అంటారు. దీనికి అనుగుణంగా విల్ వ్రాయడం, హెచ్యుఎఫ్ ఫామ్ చేయడం, ట్రస్ట్ ఫామ్ చేయడం మొదలగునవి చేయాలి. తద్వారా ఫ్యూచర్ లిటిగేషన్స్ను నివారించవచ్చును. ఈ పైన వివరించిన విషయాలను ఫాలో అయ్యి మీ జీవిత దిశను మార్చుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.